నమస్తే నాగేశ్వర్ గారు. ఢిల్లీలో సిజేపీ నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కు కూడా పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాలు చర్చలకు బేషరతుగా ఒప్పుకోవడం లేదు. మరోవైపు సోనం వాంగ్చుక్ 26 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నారు. సోనం వాంగ్చుక్ ఆ దీక్షను విరమించారు. వాంగ్చుక్తో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అలాగే జితేంద్ర సింగ్ దీక్షను విరమింప చేశారు. సార్, సమస్యకు ఒక పరిష్కారం రాకముందే సోనం వాంగ్చుక్ ఎందుకు దీక్ష విరమించారు సార్? అంటే సోనం వాంగ్చుక్ డిమాండ్లు వేరు, సిజేపీ డిమాండ్లు వేరు. మనకు అర్థం కావాల్సింది, చాలా మంది డిమాండ్లు మొత్తం ఒకటే అనుకుంటారు. సోనం వాంగ్చుక్ డిమాండ్లు ఏంటంటే, ఆయన హంగర్ స్ట్రైక్ విత్డ్రా చేయడానికి ఆయన స్పష్టంగా చెప్పింది ఒకటి, విద్యార్థుల పైన పెట్టిన కేసులు ఇంక్లూడింగ్ చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి, ఇది మొదటిది. రెండవది, మీకు నష్టపరిహారాన్ని చెల్లించాలి, సో ఈ చనిపోయిన వారికి, ఇది రెండవ డిమాండ్. ఈ రెండు డిమాండ్లతో ముఖ్యమైన ఈ రెండింటిని కేంద్ర ప్రభుత్వం ఇన్ రైటింగ్ ఒప్పుకుంది. మీకు సోనం వాంగ్చుక్ తన వీడియోలో కూడా చెప్పారు, చూడండి మీరు. సోనం వాంగ్చుక్ ఎందుకు తాను ఫాస్ట్ ఉపసంహరించుకుంటున్నారని తన వీడియో సందేశంలో కూడా పేర్కొన్నారు. దీక్ష విరమించిన తర్వాత సోనం వాంగ్చుక్ మాట్లాడారు సార్, బయట మన దగ్గర ఉంది, ఒకసారి ప్లీజ్. मैं आप लोगों को कुछ खास खबर बताना चाहूँगा। अभी रात के लगभग 12:30 बज रहे हैं। अभी थोड़ी देर पहले केंद्रीय मंत्री जेपी नड्डा साहब और जितेंद्र सिंह साहब यहाँ आए थे और लद्दाख के एपेक्स बॉडी के शीर्ष नेतागण भी यहाँ आए थे। और उससे पहले आप लोगों को मालूम है, विभिन्न राजनीतिक दलों के लगभग 65 सांसदों ने आकर और हस्ताक्षर देकर हमसे अनशन तोड़ने के लिए कहा। और वो संसद में इस मुद्दे पर नीट पेपर्स और परीक्षाओं की प्रणाली पर चर्चा करेंगे, ये आश्वासन दिया। और जो सरकार से इस तरफ से मंत्रीगण आए थे, उन्होंने भी ये आश्वासन दिया, जिसका कि 2 दिन से हम बहुत ही कड़ा क्या कहेंगे, एक तरह का बार्गेन चल रहा था कि मुझे आश्वासन चाहिए और लिखित में चाहिए, और इसमें 2 दिन लगे और मुझे इसलिए अनशन पर 2 दिन और बैठना पड़ा, और ज़्यादा भी बैठ जाता तो आखिर में आज उन्होंने लिखकर आश्वासन दिया है 26। సార్, ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులు ఉండవు అని హామీ ఇచ్చారు, కాబట్టి దీక్ష విరమిస్తూ ఉన్నాను అని చెప్పి సోనం వాంగ్చుక్ చెప్తూ ఉన్నారు కదా సార్. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ నేను ఒక వార్త చూశాను, ఉద్యమంపై ఉక్కుపాదం, ఆందోళనకారులపై ఎన్ఎస్ఏ చట్టం సార్. ఈ కేసు నమోదు చేయకుండానే 12 రోజుల పాటు 12 నెలల వరకు కూడా నిర్బంధించే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వార్త కూడా చూస్తూ ఉన్నాం సార్. అంటే ఇక్కడ మనకి దీని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అర్థం కావాలి. సోనం వాంగ్చుక్ ప్రధానమైన డిమాండ్లు ఇంతకుముందు చెప్పినట్లు, ఒకటి, విద్యార్థులపైన కేసులు విత్డ్రా కావాలి, దానికి గవర్నమెంట్ ఇన్ రైటింగ్ ఒప్పుకుంది. తర్వాత ఈవెన్ నష్టపరిహారం విషయంలో కూడా మేము పరిశీలిస్తామని క్లియర్గా చెప్పారు, అప్రాప్రియేట్ నష్టపరిహారం ఇస్తామని. ఈ నష్టపరిహారం అనే డిమాండ్ మీకు సిజేపీ డిమాండ్లలో కూడా ఉంది. కానీ అదనంగా కాకుండా జనతా పార్టీ చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ప్రతిపక్షాలకు కూడా అదే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీకు సోనం వాంగ్చుక్ చెప్పినట్లు కూడా ఉంది, పార్లమెంట్లో కూడా దీనిపైన చర్చ జరుపుతామని మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇన్ రైటింగ్ అని. కానీ పార్లమెంట్ చర్చ అనేది ప్రభుత్వము సోనం వాంగ్చుక్ వ్యవహారం కాదు, అది అక్కడది ప్రభుత్వము ప్రతిపక్షాల వ్యవహారం. ప్రతిపక్షం ఏమంటుందంటే, మేము బేషరతుగా చర్చలకు రమ్మని ప్రభుత్వం అడుగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ పదవిలో ఉండగా చర్చ వల్ల ఉపయోగం లేదు, చర్చకు అర్థం ఉండదు, మీరు ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించండి, అప్పుడు మేము చర్చకు పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చకు సిద్ధపడతామన్నది ప్రతిపక్ష డిమాండ్. ఎందుకు ప్రతిపక్షమే కాదు, కాంగ్రెస్ జనతా పార్టీ కూడా చెప్తుంది ఏంటి, మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మీకు హంగర్ స్ట్రైక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొటెస్ట్. హంగర్ స్ట్రైక్ ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట ఆపాల్సిందే కదా, లేదా ప్రాణాలు ఎత్తే తీసుకోం కదా.
సో ఆల్రెడీ సోనం వాంగ్చుక్ చెప్పారు 65 ఎంపీస్ రిక్వెస్ట్ కూడా చేశారని. అందువల్ల సోనం వాంగ్చుక్ ఇప్పటికీ 26 రోజులు అయిపోయింది, ఇంకా ఎక్కువ రోజులైతే ప్రణాళిక ముప్పు. సో అందువల్ల హంగర్ స్ట్రైక్ విరమించడం వేరు, ప్రొటెస్ట్లు విరమించడం వేరు. ప్రొటెస్ట్లలో మీకున్న డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇలా మీకు సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీలో భాగం కాదు, కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా విద్యార్థుల యువతరం పోరాటాలకు మద్దతుగా వెళ్ళిన వారి డిమాండ్లు, పోరాటం చేస్తున్న వారి డిమాండ్లు అన్నీ ఒకటే ఉండాలని అవసరం లేదు. వాళ్ళు పరస్పర విరుద్ధమైన డిమాండ్లు ఏమీ ఉండవు. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్నది సోనం వాంగ్చుక్ పెట్టలేదు. సో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని ఎందుకు అడుగుతున్నారు కాక్రోచ్ జనతా పార్టీ కానీ పార్లమెంట్లో ప్రతిపక్షాలకు కానీ? అసలు ఈ మొత్తం ఉద్యమం ప్రారంభమైంది పొలిటికల్ అకౌంటబిలిటీ గురించి. సో పొలిటికల్ అకౌంటబిలిటీ అంటే ఏంటి? మినిస్టర్ రిజైన్ చేయడం ద్వారా ఒక సందేశాన్ని బ్యూరోక్రసీకి కావచ్చు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కావచ్చు, వ్యవస్థలన్నిటికీ వెళ్తాయి. సో ఇలా పేపర్ లీక్లు అయితే చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ప్రభుత్వ చిత్తశుద్ధిపై కూడా అనుమానాలు. ఎందుకు అనుమానాలు అంటే, మీకు ప్రభుత్వము ఒకవైపు మీరే ఇంతకుముందు చెప్పినట్లు, ఒకవైపు ఏమో మేము కాక్రోచ్ జనతా పార్టీతో చర్చలకు సిద్ధం అంటున్నారు, రెండో వైపు ఇవాళ లేటెస్ట్గా వచ్చిన పేపర్లు అయితే నడ్డా గారి ఇంటికన్నా రండి, ఆఫీస్ కన్నా రండి కేంద్రం ఆఫర్ చేస్తే కాక్రోచ్ జనతా పార్టీ ఒప్పుకోలేదు. న్యూట్రల్ డెస్టినేషన్లో మాత్రమే మేము చర్చలు జరుపుతామని అన్నారు. ఎందుకన్నారు అంటే, ఇదివరకు అనుభవం చలో పార్లమెంట్ అప్పుడు, చలో పార్లమెంట్ జరుగుతున్న సమయంలో చర్చలకు పిలిచారు. సిజేపీ 2 ప్రతినిధులు వెళ్ళి జేపీ నడ్డా ఇంట్లో చర్చలు జరుపుతుంటే ఇక్కడ భయంకరమైన లాఠీచార్జ్ చేశారు. సో ఇప్పుడు కూడా ప్రొటెస్ట్లను నిర్వీర్యం చేయడానికి, నీరు కార్చేందుకు, లేదు సిజేపీలో చీలిక తెచ్చేందుకు, నరేటివ్ బిల్డ్ చేసేందుకు ఈ చర్చల్ని ఉపయోగించుకుంటారా ప్రభుత్వం అనే అనుమానంతో వారు తటస్థమైన ప్లేస్లో చర్చలు అంటున్నారు. దాంతోపాటు వారు సిజేపీ డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది పొలిటికల్ అకౌంటబిలిటీతో పాటు మీకు ఇవాళ ప్రభుత్వ వైఖరి చూస్తే ప్రతిపక్షాలకు కూడా అనుమానం కలిగేది ఎందుకు? ఒకవైపు ఏమో చర్చలు అంటున్నారు, సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ను ఏకంగా కేంద్ర మంత్రులు 2 వెళ్ళి ఉపసంహరింపేలా చేశారు, మరోవైపు ఏమో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగిస్తామంటున్నారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎంత భయంకరమైన చట్టం అంటే, దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందన్న పేరిట ఎవరినైనా మీకు 12 months వరకు ఏ ఛార్జెస్ ఉండదు, ఏ విచారణ ఉండదు, ఏ కోర్టు ఉండదు, నీకు ఏ లాయర్ ఉండరు, కేవలం ఛార్జెస్ కూడా లేకుండా కేవలం అనుమానంతో లోపేయచ్చు. ఎంత భయంకరమైన చట్టం వచ్చింది. ఆల్రెడీ బీజేపీ నాయకులు, మంత్రులు పిలిపిస్తున్నారు, మీ పిల్లల జీవితాలని నాశనం చేసుకోకండి, కేసులు ఉంటాయని చెప్పి. అంటే ఒకవైపు ఏమో సోనం వాంగ్చుక్ ఏమో లిఖితపూర్వకంగా విద్యార్థులపైన కేసులు ఉండవు పెట్టమని చెప్పి, చలో పార్లమెంట్ అప్పుడు పెట్టిన కేసులు కూడా ఉండవు అని చెప్పి క్లియర్గా సోనం వాంగ్చుక్ చదివి వినిపించారు కూడా. ద గవర్నమెంట్ ఈజ్ పాజిటివ్ అని కూడా అన్నారు. అని ఇప్పుడు మరోవైపు ఏమో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెడతామంటున్నారు. సోనం వాంగ్చుక్ విషయంలోనే ప్రభుత్వం ఇంత పరస్పర విరుద్ధమైన వైఖరిలో ప్రదర్శిస్తే ఇక ప్రతిపక్షాల విషయంలో, యూత్ ప్రొటెస్ట్ల విషయంలో ఉండదా అనేది క్వశ్చన్. సోనం వాంగ్చుక్ రిటర్న్గా ఇచ్చి, 2 మంత్రులపై రిటర్న్గా ఇచ్చి మళ్ళీ వెంటనే మీరు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెడతామంటున్నారు. కేసులు ఉండవని చెప్పడం ఏంటి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగిస్తామనడం ఏంటి? అంటే మీరు చిత్తశుద్ధితో ఈ ప్రక్రియ జరపడం లేదంటానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఉపసంహరించుకున్నాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రియాక్ట్ అయ్యారు. 1 నెలన్నర తర్వాత రియాక్ట్ అయ్యారు. నిన్న రాత్రి మిడ్నైట్ చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది. 1.5 month తర్వాత ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అయ్యి ఇలా కేబినెట్ మీటింగ్ ఉంటుంది, మేము దాంట్లో చర్చిస్తాం, పేపర్లకు వ్యతిరేకంగా చట్టం తెస్తామన్నారు. కానీ ఇప్పటివరకు అయితే విద్యామంత్రిని తొలగిస్తామని ఒప్పుకోలేదు, కానీ ఎడ్యుకేషన్ సెక్రటరీని తొలగించారు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మరి ప్రైమ్ మినిస్టర్ కూడా చూడండి వీడియో ఉంది సార్. हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए.
गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद ना हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए, इसका प्रबंध किया। और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है, और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। मैं जानता हूं कि రైట్, లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో చర్చ జరుగుతుంది. వచ్చే వారం పార్లమెంట్ లో బిల్లు ప్రశ్నాపత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితంగా కఠినమైన శిక్షలు పడేలా చూస్తాం. యువత భవిష్యత్తు కన్నా ముఖ్యమైన అంశం ప్రభుత్వానికి మరొకటి లేదు. ఇది సార్ మోదీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఆల్రెడీ ప్రకటించారు. కేబినెట్ లో చర్చించేది చట్టం గురించి. పేపర్ లీక్స్ పైన చాలా కఠినమైన చట్టం తెస్తాం, ఎవరు తప్పించుకోకుండా సీరియస్ శిక్షలు ఉండేది అన్నారు. సో కేబినెట్ ఇవాళ చట్టం గురించి చర్చిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోసం ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఇది మీరు చూడండి, ప్రధానమంత్రి ఏమంటున్నారు, ఇది మామూలు విషయం కాదు, లక్షలాది బిడ్డల భవిష్యత్తుకు సంబంధించింది. మనం అదే అంటున్నాం కదా. మరి 1.5 మంత్గా నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? కనీసం ఒక్క రోజైనా ఎందుకు రియాక్ట్ కాలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అట్లీస్ట్ మీరు పొలిటికల్ ఆస్పెక్ట్ రియాక్ట్ కాకండి, అన్యాయం ఈ జరుగుతున్న అన్యాయం పైన రియాక్ట్ కండి. మీ కంప్లీట్ మౌనం. మణిపూర్ పైన ఎలా మౌనం వహించారో నీట్ పై కూడా అలాగే మౌనం వహించారు. మీకు దీనికి రీజన్ ఏంటి? ఈ ప్రశ్నకి ఇప్పటికి కూడా మరి ఇంత మహాపాప్ అని చెప్తున్న ప్రధానమంత్రి, మామూలు విషయం కాదన్న ప్రధానమంత్రి మరి 1.5 రోజుల తర్వాత ఎందుకు ఇంత ఆలస్యంగా రియాక్ట్ అయ్యారో ఆన్సర్ చెప్పరు. ఇప్పటికి కూడా ఎందుకు రియాక్ట్ అయ్యారు? మీకు ఏదో సిన్సియర్గా ఈ అంశాన్ని అడ్రస్ చేయాలని రియాక్ట్ అయ్యి ఉంటే కేవలం విద్యాశాఖ కార్యదర్శిని బలి చేసి పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాల్సిన ఎడ్యుకేషన్ మినిస్టర్ను ఇంత భయంకరంగా కాపాడరు. రెండవది, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే జాతీయ భద్రతా చట్టం ప్రయోగిస్తాం పిల్లల పైన అని ఇవాళ అటాక్ చేయరు. ఎవరిపైన? మీరు జాతీయ భద్రతా చట్టం తీవ్రవాదుల మీద ప్రయోగించాలి. అలాంటి తీవ్రవాదుల పైన, సంఘ విద్రోహ శక్తుల పైన ప్రయోగించాల్సినటువంటి జాతీయ భద్రతా చట్టాన్ని మన పిల్లల పైన మనమే ప్రయోగించుకుంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? వాళ్ళంతా ఏ రాజకీయ పార్టీ సంబంధం లేని పిల్లలు కూడా వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం ఈ మేరకైనా ఎందుకు దిగిరావాల్సి వచ్చింది? దిగిరావటానికి కారణం యూత్ యాంగర్ అండ్ యూత్ ప్రొటెస్ట్ ఈ స్థాయిలో ముందుకు రావడమే కారణం. చివరికి బీజేపీకి మద్దతుగా ఉండేవారు కూడా, బీజేపీ నాయకులు కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మీరు మురళీ మనోహర్ జోషి, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు, రామమందిర ఉద్యమ నిర్మాణంలో ఉద్యమంలో కీలక భూమిక పోషించిన దేశంలోనే ద మోస్ట్ టవరింగ్ హిందుత్వవాది ఎవరు? మురళీ మనోహర్ జోషి. ఇతనేమి దేశద్రోహి కాదు. ఇప్పుడు బహుశా అంటారేమో ఇక మోడీ భక్తులు మురళీ మనోహర్ జోషిని కూడా దేశద్రోహి, తీవ్రవాది, నక్సలైట్ అంటారేమో, సోమవీర్రాజు లాంటి వాళ్ళు. చూడాలి. సో మీకు ఆయన ఏమంటున్నా మురళీ మనోహర్ జోషి ట్వీట్ చూడండి మీరు కావాలంటే. సార్ స్క్రీన్ మీద వస్తుంది, నేను కూడా ఒకసారి చదివి వినిపిస్తాను.
It is painful to see young students from different parts of the country assembled for days on the streets of New Delhi. Their anxieties and concerns regarding the examination system are genuine and must be handled with empathy and a desire to find a lasting solution. I fervently hope that this is not treated merely as a law and order issue to be tackled through the use of force. It is very painful to see that even young girls were brutally mishandled. Such use of force shall alienate large sections of Indian society from the national goals of Viksit Bharat. ఇది సార్ మురళీ ఇది మనోహర్ మళ్ళీ మనం జోషి tweet. చెప్తున్నాడు, అంటే మోడీకి మోడీ భాషలో చెప్తున్నాడు. సార్ ఈ రకమైనటువంటి నిర్బంధ కాండ ఆఖరికి అమ్మాయిల్ని కూడా కొట్టడము వికసిత భారత్ లక్ష్యాల నుంచి యువతను దూరం చేస్తుంది. అంతేకాదు ఇది జెనైన్, ఈ ఆవేదన, ఈ అసంతృప్తి జెనైన్ అంటున్నారు. అంతేకాదు ఇంకేమంటున్నారు మీరు, ఈ మొత్తం వ్యవహారాన్ని విత్ ఎంపతి అండ్ విత్ ఫైండింగ్ ఎ లాస్టింగ్ సొల్యూషన్, మీకు ఒక ఎంపతితో రియాక్ట్ కావాలి, దీనికో శాశ్వత పరిష్కారాన్ని చూసే రీతిలో రియాక్ట్ కావాలి. అంటే బీజేపీ నాయకుడు కనుక రియాక్ట్ కావడం లేదు అని అనకుండా రియాక్ట్ కావాలి అని చెప్తున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఎవరు మురళీ మనోహర్ జోషి. అందుకే బహుశా ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియా మొత్తం తిరగబడుతుంది, మురళీ మనోహర్ జోషి దేశద్రోహి, సంఘ విద్రోహ శక్తి, ఆయన జాతీయ వ్యతిరేకవాది, ఆయన హిందూ ద్రోహి, ఆయన తీవ్రవాది, నక్సలైటు, మావోయిస్టు, పాకిస్తాన్ ఏజెంటు, చైనా ఏజెంట్ అని మురళీ మనోహర్ జోషిని కూడా అంటారేమో నా భయం. కానీ మురళీ మనోహర్ జోషి ఎవరు? బీజేపీ అగ్రనాయకుడు, ఈవెన్ టుడే అగ్రనాయకుడే, ఆయన పార్టీ నుంచి వెళ్ళలేదు. ద మోస్ట్ రెస్పెక్టబుల్ ఇంటలెక్చువల్ ఇన్ ద బీజేపీ. సో అలాంటి నాయకుడు ఇవాళ బహిరంగంగా వచ్చి పోనీ ఆయన ఏదన్నా పదవిని ఆశించవచ్చు, ఆయనకి ఏం పదవి ఉంటుంది ఇప్పుడు? ఆయనకి ఎంత వయసు? బహుశా 80+. 80+, 85+ అనుకుంటాను. సో ఆయన వచ్చి ఏమైనా ఇప్పుడు ఏమైనా రాజకీయాలు చేసేది ఏం లేదు కదా. ఆల్రెడీ బీజేపీ మార్గదర్శక మండలికి వెళ్ళిపోయారు. ఇక రేప మాప బహుశా అద్వానీ కూడా రియాక్ట్ అవుతారు ఏమో. అదే కాదు, సచిన్ టెండూల్కర్ సాధారణంగా పొలిటికల్ అంశాలకు రియాక్ట్ కారు. సచిన్ టెండూల్కర్ ట్వీట్ కూడా ఉంది చూడండి. Yes, sir. My father was a professor. He was a mentor and a guide to many young students. One lesson that he instilled early on was failure is okay, cheating is not. Never take shortcuts. He said. అంటే ఎంత క్లియర్ అయితే సచిన్ టెండూల్కర్ కనుక ఆయన పొలిటికల్ అంశాల్లోకి వెళ్లకుండా ఆయన చాలా సూటిగా ప్రభుత్వానికి ఒక మాట చెప్పాడు, ఫెయిల్యూర్ ఈజ్ ఓకే బట్ చీటింగ్ ఈజ్ రాంగ్ అని. అంటే ఏమంటున్నాడు, ఇప్పుడు మీరు చీటింగ్ చేశారని చెప్తున్నాడు క్లియర్గా. దిస్ ఈజ్ ఎ చీటింగ్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ, చీటింగ్ ఆన్ ద యూత్ ఆఫ్ ద కంట్రీ అని. సో ఇలాంటి వారు ఇప్పుడు ఆఖరికి మీకు సినిమా ప్రకాష్ రాజ్, షెబనా ఆజ్మీ ఇలాంటి వాళ్ళు రియాక్ట్ కావడంలో ఆశ్చర్యం ఏం లేదు. మీకు సల్మాన్ ఖాన్ రియాక్ట్ అయ్యారు, చాలా మంది మీకు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. సల్మాన్ ఖాన్ రియాక్ట్ అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సార్ సల్మాన్ ఖాన్ ని. అది ఇప్పుడు చూడండి, అంటే మీరు అదే అంటున్నాను. మరి మురళీ మనోహర్ జోషి కూడా రియాక్ట్ అయ్యారు కదా. ఏమో చేస్తారేమో. సచిన్ టెండూల్కర్ భారత రత్న కదా. సచిన్ టెండూల్కర్ అయితే ఈ దేశంలో ఉన్న యూత్ కి ఐకాన్ కదా. సచిన్ టెండూల్కర్ మించిన ఐకాన్ ఎవరున్నారు మనకు దేశంలో స్పోర్ట్స్ లో? సో మీరు ఆయన సల్మాన్ ఖాన్ కనుక మీరు ట్రోల్ చేస్తారు, మరి సచిన్ టెండూల్కర్ కదా, సచిన్ ఖాన్ కాదు కదా, మురళీ మనోహర్ జోషి కదా, మరి ట్రోల్ చేస్తారా? సో అందువల్ల ఈ ధోరణి ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అర్బన్ నక్సలైట్ అని, దేశద్రోహి అని, హిందూ ద్రోహి అని, నక్సలైట్ అని, తీవ్రవాది అని, ఇలా కల్చర్ బీజేపీకి నాయకత్వం నుంచే స్టార్ట్ అయింది కనుక ఇక కింద ఉన్నారా? సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇది భారతీయ జనతా పార్టీకి చాలా మంది బీజేపీ నాయకుల ఆవేదన ఏంటంటే ఇది మా పార్టీని దెబ్బతీస్తుంది, మా నాయకత్వానికి అర్థం కావడం లేదు అని. బీజేపీకి, బీజేపీ మిత్రపక్షాలకు ఒక హెచ్చరిక ఇది. ప్రజలంతా సులభంగా అంగీకరించరు ఇలాంటి అరగన్స్ను. ఇలాంటి దీనికి తోడు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు ఆజ్యం పోస్తారు. నాకు నాకు లాఠీ చార్జ్ వీడియోలు చూసే సమయం లేదు, నా సమయం వృధా చేయకు, నీ సమయం వృధా చేసుకోకు, నేను అసలు రీల్స్ అయి చూడను అని ఇంకా అందుకే ఆజ్యం పోస్తారు. అందువల్ల ఇది ఎక్కడికి వెళ్తోంది మీకు అర్థం కావడం లేదు. వీళ్ళంతా కూడా ప్రతిపక్ష క్యాడర్ కాదు, వీళ్ళందరూ బీజేపీ వ్యతిరేకులు కాదు, బీజేపీకి అనుకూలంగా ఓటు వేసిన వాళ్ళే మెజారిటీ అందులో. సో మీకు ఓటు వేసిన వారు, మీ వికసిత భారత్ నినాదానికి జేజేలు పలికిన కుటుంబాలే ఇవాళ రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే ఇలా
ఢిల్లీలో జరుగుతోన్న ఆందోళనల్లో నీట్ అభ్యర్థులు లేరు అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాదిస్తోంది సార్. కొంతమంది భారతీయ జనతా పార్టీ సింపథైజర్స్ అయితే చెప్తూ ఉన్నారు ఇది స్పాన్సర్డ్ ప్రొటెస్ట్, అంటే ఎవరో డబ్బులు ఇస్తే వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. వాస్తవంగా చూస్తే అక్కడ నీట్ అభ్యర్థులు మాత్రమే కాదు సార్, చాలా వర్గాల వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పూర్తిగా పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా చూడాలా? పేపర్ లీక్స్ వివాదం ఇంత పెద్ద ఉద్యమంగా ఎలా మారింది? నా బిడ్డ నీట్ ఎగ్జామ్ రాసింది, నా బిడ్డ ప్రొటెస్ట్లో ఉండగా నేను కూడా వెళ్ళాను, నాకు సంబంధం లేదా? మీ మేనకోడలు నీట్ ఎగ్జామ్ రాసింది, మీరు వెళ్ళారు, మీకు సంబంధం లేదా? అంటే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళే ఇదేమైనా హాల్ టికెట్ ఉండాలి, దీనికి ప్రొటెస్ట్లకు కూడా హాల్ టికెట్ ఉండాలా? నీట్ ఎగ్జామ్ అయితే క్యాండిడేటే వెళ్తారు, లేదంటే ఇన్విజిలేటర్ వెళ్తారు. ప్రొటెస్ట్లకు కూడా క్యాండిడేటే వెళ్ళాలి, హాల్ టికెట్ ఇస్తాం పెడతాం మేము అని రూల్ ఏమైనా పెట్టబోతుందా మోడీ ప్రభుత్వం? నాకు అర్థం కాని విషయం. పోనీ గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి, బీజేపీ నాయకులంతా వెళ్ళారు, రామచంద్రరావు వీళ్ళంతా వెళ్ళారు, వాళ్ళంతా గ్రూప్ 1 రాశారా? రామచంద్రరావు గ్రూప్ 1 రాశారు నాకు చెప్పండి. బీజేపీ ఎమ్మెల్యే గ్రూప్ 1 రాశారా, ఎగ్జామ్ రాశారా? నాయకులు ఎగ్జామ్ రాశారా? మరి మీరు ఎందుకు వెళ్ళారు? గ్రూప్ 1 పరీక్ష మీకు సంబంధం ఏంటంటే ఏమంటారు ఆన్సర్ చెప్తారు, సపోర్ట్గా వెళ్ళారు అంతే. మరి మీరు ఒక ఇష్యూ న్యాయమైంది అన్నప్పుడు ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు రైతులు పోరాటప్పుడు నేను వెళ్ళి పాల్గొన్నాను, నాకేం పొలం లేదు, రైతు కాదు, నేను పాల్గొనకూడదా? సో కాన్షియస్ సిటిజన్, ఒక స్పందించే గుణం ఉన్న పౌరుడు సమస్య పెట్టినప్పుడు స్పందిస్తాడు. దానికి మీరు హాల్ టికెట్లు పెడతా, మీకు ఆ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఉన్న వాళ్ళే ఈ ప్రొటెస్ట్లకు రావాలనే కండిషన్ ఏంటి? అయినా ఒక డిమాండ్, ఇది కేవలం నీటే కాదు, ఇవాళ నీట్ ఎగ్జామ్ ఒకటే కాదు కదా, మొత్తం విద్యా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలమైన ఇది ఒక పోరాటం. అర్థం కావాల్సింది కేవలం నీట్ ఎగ్జామ్ అయ్యంటే ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదు. నీట్ ఎగ్జామ్ ఇస్ ఎ ట్రిగర్. ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే కొన్ని ట్రిగర్స్ ఉంటాయి, అప్పటిదాకా ప్రజల్లో కోపము, బాధ, ఆవేదన, అసంతృప్తి మీకు పేరుకుపోతూ ఉంటుంది. సడన్గా ఒక పాయింట్ వచ్చినప్పుడు అది ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు నీట్ ఇస్ ఎ ట్రిగర్. అసలు విషయం ఏంటి అంటే మా ప్రభుత్వము వికసిత భారత్ అని, $5 trillion ఎకానమీ అని, దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని, టాప్ 5 ఎకానమీస్లో ఒకటని ఊదర కొడుతూ వచ్చింది. క్షేత్రస్థాయిలో యూత్కు అలా కనిపించడం లేదు, వారికి మాకు ఉద్యోగాలు రావడం లేదు, ఎకానమీ ఎనఫ్ జాబ్స్ క్రియేట్ చేయడం లేదు, ఒకవేళ క్రియేట్ చేస్తున్న జాబ్స్ కూడా క్వాలిటీ జాబ్స్ కాదు, మీకు బెటర్ పే ఉండి బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఉన్న జాబ్స్ కాదు. ఇది మొదటిది. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫియర్స్, యాంగ్జైటీస్ పెరిగిపోయాయి. ఇక్కడే కాదు, మీకు స్టాన్ఫోర్డ్లో, మీకు అమెరికాలో కూడా చాలా యూనివర్సిటీస్లో విద్యార్థులు ఏఐ ఫియర్స్ ఎక్స్ప్రెస్ చేశారు కార్పొరేట్ జెట్స్ పైన. సో ఏఐ రెవల్యూషన్ వల్ల యాంగ్జైటీస్ యూత్లో పెరుగుతున్నాయి, మాకు ఈ ఉద్యోగాలు రావేమో అని. మూడవది మీకు పెరుగుతున్న ధరలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల మిడిల్ క్లాస్లో భయంకరమైన యాంగర్ పెరుగుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, ప్రభుత్వ డేటానే చెప్తోంది. మిడిల్ క్లాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, ధరల పెరుగుదల, మీకు ట్యాక్స్ బర్డన్ మిడిల్ క్లాస్ మీద పెరుగుతోంది, దాంతో మిడిల్ క్లాస్ చాలా కోపంతో ఉన్నారు. సో ఇలా ఎకానమీలో వస్తున్నటువంటి గందరగోళ పరిస్థితులు, పైకి 7% ఎకనామిక్ గ్రోత్ అని చెప్తున్నా ఆచరణలో రూపాయి విలువ పతనం కావడము, సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన కోపము, అసంతృప్తి పెరిగి ఉంది. ఆ పెరిగిన అసంతృప్తిని పొలిటికల్గా గల్వనైజ్ చేసి ఒక రాజకీయ ఉద్యమంగా మార్చడంలో అపోజిషన్ ఫెయిల్ అయింది. అపోజిషన్ పైన ప్రజలకు కాన్ఫిడెన్స్ లేదు, అపోజిషన్ పొలిటికల్ ఎజెండాలతోనే నడుపుతుంది అని. అందువల్ల ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగింది, ప్రతిపక్షం పైన విశ్వాసం లేదు. 2. మూడవది బీజేపీ అనుసరిస్తున్న అథారిటేరియన్ పాలసీస్. అంటే ఎవరైనా సేఫ్టీ వాల్, డెమోక్రసీకి ఉండే బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఏంటంటే సేఫ్టీ వాల్స్ ఉంటాయి. మీరు ఆ సేఫ్టీ వాల్స్ అన్ని మోడీ ప్రభుత్వం మూసేస్తుంది, బీజేపీ మూసేస్తుంది. ఎవరైనా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తే వాళ్ళని దేశద్రోహిని, హిందూ ద్రోహిని అటాక్ చేయడం, వారిపైన భయంకరమైన కేసులు పెట్టడం, వారిని అరెస్టులు చేయడము, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగిస్తాను ఇప్పుడు చెప్పడము, ఇలా వారిపైన సోషల్ మీడియాను ఉపయోగించి భారీ ఎత్తున భయంకరంగా అటాక్ చేయడం. ఇది దానికి ఈ అథారిటీ పార్లమెంట్లో రాజకీయ పార్టీని బుల్డోజ్ చేయడము, ట్రేడ్ యూనియన్ల హక్కుల్ని కాలరాయడము,
రైతులు పోరాడితే వాళ్ళని కలిస్తాను వాదులు అనడము, ఇలా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైన ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. సో ఎప్పుడైతే ఈ ఉక్కుపాదం మోపుతూ వచ్చారో ప్రజల్లో ఉండే అసంతృప్తి, అంటే ప్రభుత్వం పైన అసంతృప్తి, ప్రతిపక్షం పైన విశ్వాసం లేకపోవడం, ఏం రియాక్ట్ అవుదామా అంటే బీజేపీ అథారిటేరిజం. దీనివల్ల ఏమైందంటే ప్రజల్లో చాలా ఆగ్రహావేశాలు ఉన్నాయి. ఈ ఆగ్రహావేశాలను కప్పిపుచ్చటానికి రామ మందిరం అని, ఆపరేషన్ సింధూర్ అని, జాతీయవాదమని, హిందూ రిసర్జెన్స్ అని, ఇలాంటి భావోద్వేగపరమైన అంశాలు ఆధారంగా బీజేపీ ఈ ఆగ్రహావేశాలను ఇప్పటి వరకు కప్పిపుచ్చుతూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో అవి కూడా పటాపంచలే. రామ మందిరంలో దొంగతనం జరగడం, ఇప్పటికీ ప్రధానమంత్రి నోరు విప్పకపోవడము, ప్రధానమంత్రి నియమించిన ట్రస్ట్ అది, ఆ ట్రస్ట్లోనే గందరగోళం జరిగింది. ఇవాళ ప్రధానమంత్రి ఇప్పటికీ మాట్లాడకపోవడం. సో అయోధ్య రామ్ టెంపుల్కి పోయి ప్రాయచిత్త దీక్ష చేయాలి కదా నరేంద్ర మోడీ. దేవా, నేను నీ కొరకు ఇంత మంచి గుడి కట్టిస్తే ఈ దొంగలు వచ్చి ఇలా నాశనం అపవిత్రం చేశారని చెప్పి ప్రధానమంత్రి వెళ్ళి ప్రాయచిత్త దీక్ష చేయాలి. న్యాయం అయితే మీకు తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష చేశారు కదా. నరేంద్ర మోడీ మరి రామ మందిరంలో ప్రాయచిత్త దీక్ష ఎందుకు చేస్తలేరు? సో ఈ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ రావడము, తర్వాత మీకు ఆపరేషన్ సింధూర్ పైన భయంకరంగా హైప్ పెంచేశారు. ఇక పాకిస్తాన్ పని అయిపోయినట్టే, పీఓకే వచ్చేస్తుంది. సో కానీ ఏం జరిగింది, అబ్రప్ట్గా ఆపేశారు. ఆపిన తర్వాత ట్రంప్ నేనే ఆపించాను అన్నాడు. దాంతో జాతీయవాదము, హిందుత్వ ఈ రెండింటి ఉపయోగించి ఇప్పటివరకైతే ప్రజల్ని ఎలా మభ్యపెట్టగలరో అవి పటాపంచలే. దీనికి తోడు వికసిత భారత్, విశ్వగురు కాన్సెప్ట్ అంతా ఇటీవల వెస్ట్ ఏషియా వార్లో భారతదేశ పరిస్థితి చూసిన తర్వాత, ట్రంప్ దాడి చూసిన తర్వాత నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఏ అంశాలను ఉపయోగించి ప్రజల అసంతృప్తిని డిఫ్లెక్ట్ చేసిందో, డైవర్ట్ చేసిందో, డైల్యూట్ చేసిందో అవన్నీ కూడా ఒక్కొక్కటి పటాపంచలతో వచ్చాయి. దాని పర్యవసనం, క్యూములేటివ్ ఎఫెక్టే ఈ భయంకరమైన ఆగ్రహావేశాలు. లేకపోతే ఒక పార్టీ కాదు, ఫార్మల్ మెంబర్షిప్ లేదు, ఫార్మల్ లీడర్షిప్ లేదు, ఒక ఆన్లైన్ మీమ్గా స్టార్ట్ అయినటువంటి ఉద్యమానికి ఇన్ని లక్షల మంది ఎలా వస్తారు? 16 మెట్రో స్టేషన్లను మూసేయాల్సిందుకు వచ్చింది. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను, వేల కొలది పోలీస్ బలగాలను ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కేంద్ర మంత్రులు వెళ్ళి చర్చలు ఎందుకు జరపాల్సి వచ్చింది? నరేంద్ర మోడీ అర్ధరాత్రి ట్వీట్ ఎందుకు రియాక్ట్ ఎందుకు కావాల్సి వచ్చింది? మీకు ఇంత పెద్ద రెస్పాన్స్ రావటానికి కారణం ప్రజల్లో ఉండే క్యూములేటివ్ యాంగర్, దాన్ని అపోజిషన్ ఛాంపియన్ చేయలేకపోయడం, పోనీ హిందుత్వ నేషనలిజం నరేటివ్తో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ఫెయిల్ కావడం, అథారిటేరియనిజం ప్రయోగించితే దానికి లిమిట్స్ ఉండడం వల్ల ఇవాళ ఈ స్థాయిలో ప్రజలు ఈ అంశంపైన రియాక్ట్ అవుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో చమురు ధరలు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. సార్, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కి $100 చేరుకుంది సార్. ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే మాత్రం ఖచ్చితంగా చమురు ధరలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి సార్ దీని ప్రభావం ఏంటి? ప్రభావం అందరికి తెలిసిందే కదా, ధరలు పెరుగుతాయి. ప్రభావం కన్నా ఎక్కువ కారణాలు అనేది ముఖ్యమైనది. ఎనర్జీ ప్రైస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆ ఇష్యూస్ అందరికీ తెలిసింది. ప్రధానంగా ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసే ముందు February 28కు ముందు $70 per barrel ఉండే. అది కాస్త యుద్ధ సమయంలో $120 per barrel వరకు కూడా పోయింది. మళ్ళీ అమెరికా ఇరాన్ల మధ్య ఎంఓయూ కుదిరాక వారు ఆగిపోతుందేమో అన్న ఆశతో మళ్ళీ అరౌండ్ $70 పడిపోయింది. ఈలోగా అమెరికా ఇరాన్ల మధ్య ఎంఓయూ ఫెయిల్ అయింది. అమెరికా ఇరాన్ పైన దాడులు చేస్తోంది. ఇరాన్ అమెరికా మిత్ర దేశాలు, అమెరికా స్థావరాలున్న కువైట్, బహ్రెయిన్, యుఏఈల మీద దాడులు చేస్తోంది. సో ఒక రకంగా ఇరాన్ వార్ మళ్ళీ మొదలైంది. దీనికి తోడు స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఇరాన్ మూసేసినట్లు ప్రకటించింది. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఎప్పుడైతే ఇరాన్ మూసేసినట్లు ప్రకటించిందో, మూసేయడం అంటే తాము డిసైడ్ చేసిన మార్గాల్లోనే వెళ్ళాలి అని. ఇదొక కంప్లీట్గా ఆపేసింది. ఇప్పుడమ్మ తాను డిసైడ్ చేసిన మార్గాలలో, అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGCతో కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలి అని. సో దీనికి కౌంటర్గా ట్రంప్ మళ్ళీ నావల్ బ్లాకేడ్ అన్నాడు.
సో మళ్ళీ యుద్ధం మొదటికి రావడం అనేది మొదటి ఒక కారణం. దీనికి అదనంగా ఇప్పుడు మొదటి నుంచి ఇరాన్ వార్ అయినప్పటి నుంచి ఒక అనుమానం ఏంటంటే ఇరాన్ ప్రాక్సీస్లో అత్యంత బలమైన హూతీలు రంగంలో దిగుతారా అని. హూతీలు రంగంలో దిగితే రెడ్ సీని బ్లాక్ చేయగలుగుతారు. రెడ్ సీ అనేది ఇప్పుడు మీకు సౌదీ అరేబియా ఉందనుకోండి. సౌదీ అరేబియా ఎప్పుడైతే స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసేశారో సౌదీ అరేబియా తన ఈస్టర్న్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ 1200 కిలోమీటర్ పైప్ లైన్ ఉంటుంది. అది వెస్ట్ కోస్ట్ అయిన వెస్ట్ కోస్ట్లో ఉన్న వ్యాంబూ పోర్టుకు తీసుకెళ్ళి అక్కడి నుంచి రెడ్ సీ మీదుగా ప్రపంచానికి యూరప్కు ఏషియాకు తన ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసివేయడం వల్ల గ్లోబల్ సప్లైస్ ఆగిపోతే రెడ్ సీ కూడా మూసివేస్తే మరో 7% ఆఫ్ గ్లోబల్ సప్లైస్ ఆగిపోతుంది. మీకు హూతీలు గతంలో ఇజ్రాయెల్ హమస్ పైన దాడి చేసినప్పుడు గాజా పైన మారణ హోమానికి వ్యతిరేకంగా రెడ్ సీని కొన్ని రోజుల పాటు అటాక్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా హూతీలు సౌదీ అరేబియా పైన అటాక్ మొదలుపెట్టారు. సౌదీ అరేబియా అటాక్ మొదలుపెట్టి రెడ్ సీ ద్వారా సౌదీ షిప్స్ వస్తే వాటి అటాక్ చేస్తారు. అయితే వారు అమెరికా ఇరాన్ వార్ కోసమే కాదు, ఇది సైడ్ లైన్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇటీవల హూతీస్ కంట్రోల్లో ఉన్న నార్త్ యెమెన్లోని రాజధాని సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఇరాన్ విమానం వచ్చింది. కారణం ఏంటంటే అయతుల్లా అలీ ఖమైనీ అంత్యక్రియలకు పాల్గొనాల్సిన హూతీ డెలిగేషన్ తీసుకెళ్ళటానికి ఇరాన్ ప్లేన్ వచ్చింది. వస్తే దాన్ని దిగనీయకుండా సౌదీ ఎయిర్ ఫోర్స్ అడ్డుకుంది. ఎందుకంటే యమన్ పైన తనకే యమన్ యూనిఫైడ్ యమన్ హూతీలను సౌదీ వ్యతిరేకిస్తుంది, ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ను వ్యతిరేకిస్తుంది. తిరిగి వారు ఇంకో చోట ల్యాండ్ అయింది ఇరాన్ ప్లేన్, వాళ్ళు వెళ్ళారు, రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అడ్డుకున్నారు. సో దీనికి నిరసనగా హూతీలు సౌదీ అరేబియాలోని అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంటే హూతీస్ కంట్రోల్ నార్త్ యెమెన్ బార్డర్లో ఉండే సౌదీ అరేబియాకు చెందిన సదరన్ పార్ట్లో ఉండే అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేశారు. హూతీలు గతంలో కూడా సౌదీ అరామ్కో అనే ఆయిల్ కంపెనీని అటాక్ చేస్తే 50% ఆఫ్ సౌదీ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆ తర్వాతనే 2022లో సౌదీ అరేబియాతో హూతీలకు సౌదీకి మధ్య ఒప్పందం. ఇప్పుడు హూతీలకు సౌదీ అరేబియాకు మధ్య జరుగుతున్న ఘర్షణ వల్ల రెడ్ సీలోనే ఉన్న బాబెల్ మండప్ అంటారు. అంటే ఇప్పుడు స్టేట్ ఆఫ్ హర్మూజ్ లాగా ఈ బాబెల్ మండప్ కూడా ఒక స్మాల్ వాటర్ వే. అంటే మన జాగ్రఫీ ఎలా ఉంటుందంటే కొన్ని చోట్ల సముద్రం చాలా నారో స్ట్రెచ్ ద్వారా ప్రయాణం చేస్తుంది. మీకు ఆ నారో స్ట్రెచ్ తీరాన ఉన్నవారు కావాలంటే దాన్ని అటాక్ చేస్తూ ఆ నారో స్ట్రెచ్ వెంబడి ఏ గూడ్స్ ట్రావెల్ కార్గో ట్రావెల్ లేకుండా ఆపగలుగుతారు. ఇప్పుడు ఆ బాబెల్ మండేప్ను హూతీలు అడ్డుకోవడం వల్ల మళ్ళీ ఒకసారి $100 7% పెరిగింది ఆయిల్ ఛార్జెస్. అంటే ఆల్రెడీ అమెరికా ఇరాన్ వార్ చల్లబడలేదు, పైగా ఇప్పుడు మళ్ళీ హూతీలు సౌదీల మధ్య ఘర్షణ మొదలైంది. అందువల్ల ఇది ఇంకా ఎక్కడికి పోతుంది, ఎక్కడ ఆగుతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఇక కరోనా ఈ మాట గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది సార్. వాస్తవంగా చెప్పాలంటే ఒక ఆందోళన కూడా గురి చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి స్పందన లేదు. బహుశా ఎందుకు జనాల్ని భయపెట్టడం అని అనుకున్నారో ఏమో కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా కరోనా కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ 32 పాజిటివ్ కేసులు ఉన్నాయి, యాక్టివ్ కేసులు. అవి చాలా మంది ఇదే లక్షణాలతో హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, తెలంగాణలో కూడా, హైదరాబాద్లో కూడా చాలా మంది ఇదే లక్షణాలతో హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. టెస్టులు అయితే జరగడం లేదు. బహుశా టెస్టులు జరిగితే కనుక వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతాయేమో. ఏంటి సార్ ఇది ఒమిక్రాన్ RF5 వేరియంట్ అండి సార్. ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కరోనా కేసు. ఏంటి సార్ భయపడాల్సిన అవసరం ఉందంటారు? అంటే మీరు ఎందుకని ఈ మేరకు టెన్షన్ అంటే దేశం మొత్తం మీద 339 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. మీరు అన్నట్లు టెస్ట్లు చేస్తే వేలలు ఉంటాయి, అనుమానం లేదు. సో మీకు ఒక 1 or 2 స్టేట్స్ కాదు, రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇలా తమిళనాడు, చాలా రాష్ట్రాల్లో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అయితే దీన్ని బట్టి మనము కరోనా మళ్ళీ ఉధృతంగా రాబోతుంది అని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వైరాలజీ అంటే వైరస్ను స్టడీ చేసేవారు, ఎపిడెమియాలజీ ఎపిడమిక్స్ను స్టడీ చేసేవారు ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే
ఏదైనా ఒక వైరస్ చివరకు ఎండమిక్ దశకు చేరుకుంటుంది. ఎండమిక్ అంటే ప్రజల్లో దానికి కావాల్సిన రెసిస్టెన్స్ క్రియేట్ అయిపోతుంది. మీకు ప్రజలందరికీ కూడా అది వ్యాక్సినేషన్ వల్ల కావచ్చు, లేదా కరోనా సోకడం వల్ల కావచ్చు. సో ఒక్కసారి జనాభా మొత్తానికి ఈ వైరస్ కరోనా వైరస్ అన్న సోకి లేదా వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఒక ఇమ్యూనిటీ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఇది ఒక ఎండమిక్ దశగా ఫీల్ అవుతాం. అంటే ఇక అప్పుడు ఏమవుతుంది, మరి ఎండమిక్ దశలో ఫీల్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు కేసులు మొదలవుతాయంటే ఈ ఇమ్యూనిటీ రోజు రోజుకు తగ్గిపోతుంటుంది. మీకు ఉదాహరణకు 3 ఏళ్ల కింద కరోనా వచ్చింది, 3 ఏళ్ల కింద మీరు వ్యాక్సినేషన్ తీసుకున్నారు, 3 ఏళ్ళ అయ్యే వరకు ఆ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. రెండవది, వైరస్ నిరంతరం ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే ఎండమిక్ దశలో కూడా వైరస్ సర్క్యులేట్ అవుతుంది, మ్యూటేట్ అవుతుందే ఉంటుంది. అంటే వైరస్ మొత్తానికే పోదు, వైరస్ సమాజంలో సర్క్యులేట్ అవుతుంటుంది. ప్రజలకు ఉండే ఎండమిక్ దశలో ప్రజలకు ఉండే ఇమ్యూనిటీ వల్ల ఆ వైరస్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, ఆ ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. మరోవైపు ఈ కరోనా కొత్తగా మ్యూటేట్ కూడా అవుతుంది. అంటే సర్క్యులేటే కాదు, మ్యూటేట్ అవుతూ ఉంటుంది. మ్యూటేట్ అయినప్పుడు కొత్త వేరియంట్స్ రూపొందుతూనే ఉంటాయి. ఈ 2 కారణాల వల్ల, న్యూ వేరియంట్స్ రావడం ఒకటి, ఇమ్యూనిటీ తగ్గడం, ఈ 2 కారణాల వల్ల ఆల్రెడీ ఎండమిక్ దశలో కూడా సమాజంలో కరోనా వైరస్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కనుక ఇలా అడపాదడపా కేసులు పెరుగుతూనే ఉంటాయి. అయితే ఈ కేసులు ఇప్పటి వరకు ఎపిడెమాలజిస్ట్ చెప్పేది ఒక క్లస్టర్ లాగా పెరగడం లేదు. క్లస్టర్ అంటే ఓ ప్రాంతం మొత్తం 1000 కేసులు రిపోర్ట్ కావడం, దాన్ని క్లస్టర్స్ అంటారు. అలా కాకుండా ఇండివిజువల్ కేసెస్గా రిపోర్ట్ అవుతున్నాయి. నిజంగా నేను టెస్ట్ చేస్తే వేలలు ఉండవచ్చు, కానీ ఒకటి క్లస్టర్స్ లాగా రిపోర్ట్ కావడం లేదు. 2, ఇది సివియర్ ఇల్నెస్కి ఏమి అందరిలో దారితీరింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 4 చనిపోయే వరకు భయమైంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అంటే ఆ 4కి కూడా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. షుగర్, డయాబెటీస్, బీపీఏ కాకుండా మీకు రీనల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్న వాళ్ళని, అంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్తో బాధపడుతున్న వారికి ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుంది. మనం ఇది కరోనా అప్పుడు చదువుకున్నాం, కోమార్బిడిటీ అంటారు. సో లైఫ్ థ్రెటనింగ్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు ఈ వైరస్ సోకినప్పుడు వాళ్ళలో ఆల్రెడీ ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్, సికేడి అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్, సికేడి పేషెంట్లకు ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది. సో అందువల్ల వెంటనే వైరస్ సోకడంతోనే వారికి అది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ఎండమిక్ దశలో సహజంగా వచ్చే లోకల్ స్పైక్స్, అక్కడ స్థానికంగా వచ్చే కేసుల పెరుగుదలే తప్ప ఒక భారీ ప్రాంతంలో ఒక పెద్ద క్లస్టర్ లాగా మీకు అందరికీ కరోనా వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఇది ఇక మనకు ఈ వేరియంట్ కూడా ఒమిక్రాన్ వేరియంట్ ఈజ్ నాట్ ఎ న్యూ వేరియంట్. మన గతంలో కోవిడ్ వచ్చిన సమయంలో వచ్చినటువంటి వేరియంట్, ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే వేరియంటే తప్ప భయంకరమైన డిసీజ్ కారణమయ్యే వేరియంట్ ఏం కాదు. ఇప్పుడు సబ్ గ్రూప్స్ కానీ మెయిన్ మదర్ గ్రూప్ ఒమిక్రానే. అందువల్ల ఒమిక్రాన్తో మనకు అనుభవం కూడా ఉంది. అందువల్ల ఇప్పుడున్న దశలో భయపడాల్సింది కాదు, ఇది మళ్ళీ పాండమిక్ అవుతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక వైరస్ ఎండమిక్ దశలో చేరుకున్నప్పుడు అడపాదడపా ఇలాంటి కేసులు ఫ్లూ లాగానే, ఇప్పుడు మనకు ఫ్లూ వస్తుంటుంది, ఇప్పటికీ ప్రతి సీజన్లో ఫ్లూ వస్తుంది, అమెరికాలో అయితే విపరీతంగా వస్తుంది. మీకు ఈ ఫ్లూ ఇది కామన్ ప్రాబ్లం. సో ఇది ఒక ఫ్లూ లాగానే మనకు వస్తూ పోతుంటుంది. దీనికి పరిష్కారం ఏంటి, మీరు ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే వీలైనంతగా ఐసోలేట్ కావడము, పక్క వానికి సోకకుండా జాగ్రత్త పడడము, 2 మాస్కులు పెట్టుకోవడము, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ కావడము, టెస్టింగ్ చేయించుకుంటే కూడా ఏమొస్తుంది, చేసేది ఏమి లేదు కదా అని టెస్టింగ్ చేసుకుంటలేరు. సో టెస్ట్, ట్రాక్, ఐసోలేట్ అండ్ ట్రీట్, ఇది 4 ప్రోటోకాల్స్. ఇది కూడా టెస్ట్ చేయడము, ట్రాక్ చేయడము, క్లస్టర్గా ఏమన్నా పెరుగుతుందా అని, అలాగే ఐసోలేట్ చేయడం పేషెంట్ను, తర్వాత ట్రీట్ చేయడం. ఇది మన వరకైతే మనము ఉన్నంతలో ఐసోలేట్ కావడము, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడము. అంటే దానికి వచ్చి ఇప్పుడు అందరికి ఏమొస్తున్నాయంటే జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్, ఫీవరు ఇలాంటివే వస్తున్నాయి. మీకు వాటికి తగ్గట్టు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడము, మన కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవడం, ప్రభుత్వం వైపు నుంచి చేయడం ఏంటంటే టెస్టింగ్ పెంచడము, ట్రాకింగ్ చేయడము, క్లస్టర్స్ ఏమైనా ఏర్పడుతున్నాయా, అలాగే జెనోమిక్ ఎనాలిసిస్ చేయడము, జన్యుపరమైన విశ్లేషణ చేయడం,
మరింత ప్రమాదకరమైన వేరియంట్లు ఏమైనా పుట్టుకొస్తున్నాయని. సో ఆ మేరకు ప్రభుత్వం చేయాల్సిన పని ఉంది, కానీ ఇప్పటికిప్పుడు ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.